వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు నాని గారికి స్కూల్ హాలిడేనంట. మాకు నైట్ మెసేజ్ చేసిరు, ఈయన వచ్చి నీకు గుడ్ న్యూస్ చెప్పాలా అని. గుడ్ న్యూస్ అంటే ఇంకేంటిదో అని అనుకున్నా. రేపు నాని గారికి హాలిడేనంట అన్నాడు. నేను నమ్మలేదు. మళ్ళీ ఒకసారి పోయి స్కూల్ గ్రూప్ నుంచి మెసేజ్ చూస్తే రేపు హాలిడే అని చెప్పింది. సో ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచినాం. రోజు తొందరగా లేచి ఆమెకి తొందరగా రెడీ చేయడము, ఆ పని ఈ పని ఉంటుంది కదా. సో ఈరోజు కొంచెం లేట్గా లేచినాము. ఇక పని అంతా ఆగం అంటే లేట్గా అవుతుంది అనమాట. ఈరోజు వెనస్డే కాబట్టి దీపం ముట్టియాలి అని అనుకుంటున్నా, కానీ మరి ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే లేజీ మబ్బు ఉందని ఈరోజు. అంటే ఈ రోజు పొద్దున మబ్బులో లేసి కాబట్టి తొందరగా పని అయిపోతుంది. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేచినాం కాబట్టి లేజీ ఉంది. అంటే ఈరోజు కూడా నాకు కొంచెం హెల్త్ అటు ఇటు ఉందనమాట. ఈరోజు కూడా హాస్పిటల్ పోయి రావాలి. నిన్న పోతే ఈరోజు రమ్మని చెప్పారు కదా. ఈరోజు అయితే హాస్పిటల్కి పోవాలి, ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. మీతో పాటు మా డే బ్లాగ్ ని కూడా కంటిన్యూ. టైం వచ్చేసి 3:15 అయితే ఉంది. ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే బయలుదేరి వచ్చేసినాం. యాక్చువల్లీ స్వప్నకి బ్లడ్ టెస్ట్ అయితే చేసిరు. చూపి ఎడగిచ్చారు స్వప్న నీకు బ్లడ్ గిచ్చలేరు బాబా కూర్చి. అదే స్వప్న ఎడ తీసిరు గిచ్చిరు చెప్పి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. నాని నీ కూడా బ్లడ్ టెస్ట్ చేయించారు కదా అప్పుడు? నొప్పులు వేస్తుందా బ్లడ్ అన్నప్పుడు? తప్పదు అని భరించుకోవాలి. అయినా నువ్వు మంచిగా తింటున్నావు, ఈ మధ్య మంచిగా ఉంటున్నావా? అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు నీకు? అంటే మొన్న అట్లా అయినప్పటి నుంచి అన్ని బయటకు వస్తున్నాయి అనమాట. ఏంటి ఏమో బా, నాకు ఎప్పుడు ఇట్లా కాలేదు ఇలాంటి సిచ్యువేషన్లు. అప్పుడు ఫంక్షన్ అప్పుడు అబార్షన్ ఏంది చూసినామా, అప్పుడు కూడా సేమ్ ఇట్లనే బాగా దమ్మొచ్చి అట్లా అయ్యింది. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. కానీ అట్లా బాగా దమ్ము వస్తుంది. అంటే మేడం అడిగితే నీకు రీసెంట్ గా అట్లా అయ్యింది కదమ్మా, బ్లడ్ ఇంకా కవర్ కాకపోవచ్చు నీకు, అందుకని చెప్పి అట్లా అవుతుంది. ఒకసారి అయితే హిమోగ్లోబిన్ టెస్ట్ చేద్దామని చెప్పేసి చేసింది. ఆ రిపోర్ట్స్ రేపు వస్తాయో ఎల్లుండి వస్తాయో ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్ పోతే తెలుస్తుంది ఏంది. సో ఎనీవే స్వప్నాన్ని కొంచెం క్యూర్ తీసుకో, అంటే ప్రేయర్ అంటే ఏమంటారు దాన్ని, ఏమని జాలి చూపియండి అంతే. స్వప్నం మీద ఎక్కువ వద్దు కానీ జాలి వద్దు. పాపం స్వప్నకి ఆరోగ్యం బాగాలేదు, నిలకడలేదు. అంత పెద్ద ఏం కాదు, జస్ట్ ఏంటంటే దమ్ ఎక్కువ వస్తుందంటే దాంతో పాటు ఇట్లా మాట్లాడేటప్పుడు సడన్ ఇట్లా అప్పుడు ఒకసారి అయింది అనమాట. ఆ ఇంటికి పోయినప్పుడు. కానీ ఫస్ట్ టైం తెలుసా నాకు, అట్లా ఎప్పుడు కాలేదు. పాప వీళ్ళందరూ అంటే ఈయనైతే మస్తు భయపడ్డాడు అనుకో. సడన్ గా ఊపిరి అయిపోయింది అంటే ఎట్లుంటది? డైరెక్ట్ మాట్లాడడానికి కూడా రాలేదు. ఇప్పుడు సేమ్ అట్లనే ఉంది అనుకో. మాట్లాడేటప్పుడు కూడా దమ్ వస్తుంది, ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. అందుకే ఇట్లా ఆగుకుంటా మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇది నిజమేనా? బ్లడ్ తక్కువ ఉంటే తెలియదు బాబా. అంటే ఇంతకుముందు కూడా నాకు ఒకటి తెలిసింది, బ్లడ్ తక్కువ ఉంటే ఇట్లా దమ్ ఎక్కువ వస్తుందట. బ్లడ్ తక్కువ ఉంటే నిజమేనా కాదా? కావచ్చు. మరి ఇప్పుడు కామెంట్ లో ఆమె చేద్దామన్నా కూడా వద్దు, కామెంట్లు అస్సలు కాల్ చేయొద్దు. ఇప్పుడే మంచిగా మైండ్ రిలీఫ్ ఉంది అనమాట. దాని మీద మాట్లాడలేదు సార్ అసలు కామెంట్ గురించి. నిజంగా చాలా మంది నాకు వాట్సాప్ నెంబర్ ఉన్న వాళ్ళు అందరు నాకు మెసేజ్ చేస్తా ఉన్నారు, స్వామి అన్న ఆన్ కామెంట్ ఆన్ చేయి, ఇంకోటి శిరీష విషయం చెప్పండి, జ్యోతి విషయం ఎక్కడ వరకు ఉంది చెప్పండి. అవన్నిటికీ కూడా మేము ఓన్లీ వీడియోస్ తీసే పెడతాము. కామెంట్స్ అయితే ఇప్పుడు ఇంత త్వరలో ఆన్ చేయదలుచుకోలేదు అనమాట. ఎందుకంటే మా మీద ఎందుకు మరి అంటే మా మీద అట్లా అందరూ ఉండరు సప్న. మన ఒక్క మనిషి మన కామెంట్స్ ఎన్ని వస్తాయి సప్న? ఎన్ని వస్తాయి అట్లా కాదు, మొత్తం టోటల్ గా ఒక వీడియో కామెంట్ చూడండి. జస్ట్ యావరేజ్ 100 లోపల వస్తాయి. అంటే అప్పుడేమో 240 50 రాని. ఆ 50లో 40 మంది మంచిగా పెడతారు. ఆ 10 మంది ఉంటారు చూసినా, ఆ 10 మందిలో కూడా ఈ 50 మంది అంటే కొందరు ఎందుకు ఇట్లా అంటారు అని చెప్పేసి కొందరు ఇట్లా ఆలోచిస్తారు. ఈ మంచోళ్ళు చెడ్డోళ్ళు కలిసి వాళ్ళు గొడవ పెట్టుకుంటారు కదా. ఎందుకు మరి? వాళ్ళు రిలీఫ్ ఉంటారు, ఇక్కడ మనం రిలీఫ్ ఉంటాం. వాళ్ళ లొల్లి చూడలేక మనం కూడా కామెంట్స్ ఆఫ్ చేసుకోవాల్సి. నిజంగా ఈ 1 వీక్ నుంచి అయితే మైండ్ అయితే కొంచెం కామెంట్ చూడాలి, బ్యాడ్ కామెంట్ ఏముంది డిలీట్ చేయాలి, మెంటల్ టెన్షన్ అయితే తగ్గిపోయింది. కామెంట్స్ ఆన్ అనుకో, అమ్మాయి మంచి వాళ్ళు ఏమైనా చెప్పాలనుకున్న వాళ్ళు మిస్ అవుతారు కదా సప్న. ఇది నంబర్ అందరికీ తెలుసు కదా బాబా. తెలియని వాళ్ళు చాలా మంది సప్న, తెలిసిన వాళ్ళు తక్కువ ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళకంటే అది కొన్ని రోజుల టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతలో అయితే కామెంట్స్ ని ఆన్ చేయొద్దు అని అనుకుంటున్నాము. కొన్ని రోజుల తర్వాత ఆన్ చేస్తాం అనమాట. ఈ 10 మంది ఉన్నారు చూసినావా, ఈ 10 మంది కూడా ఈ 40 మందిలకి యాడ్ అయిన తర్వాతనే కామెంట్స్ ఆన్ చేద్దాం. అది పురగుణం సప్న, ఎప్పుడు కాదు అది. అది అంతే. అది ఒక జన్మ ఉంటుంది చూసినావు, ఒక జన్మ అనేది చూసినావు, ఆ జన్మ అంతే. ఆ జీవితకాలం ఆ జన్మ అంతే. ఇంకా ఆ 10 మంది ఉంటారు చూసినావా, ఆ 10 మంది 10 మంది కోసం 40 మందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అంటే మంచిగా ఉన్న వాళ్ళని కూడా, అంటే మేము మంచిగా ఉన్నా గానీ ఆ కామెంట్స్ చదివిన తర్వాత మాకు కూడా అనిపిస్తుంది కదా,
అరే మేము చేసింది అట్లా ఆడ వీడియో మొత్తం చేస్తే మేము చేసింది ఏం ఉండదు. కాకపోతే అరే మేము ఈడ ఇట్లా చేస్తున్నామా అని ఇక మేము వాళ్ళు అన్న కామెంట్కి మేము సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది. మేము సైలెంట్ అయిపోయినాకో మీకు వీడియో బోర్ కొడుతుంది. రైట్, ఇదైతే నిజమే, వాస్తవం. ఈ కామెంట్ వల్ల ఒకసారి కామెంట్ వల్ల వీడియోలకే రాలేను. ఒకసారి అట్లా మూడేసం వేసుకొని మన మైండ్ లో అదే ఉంటది, నేను ఓవర్ యాక్షన్ చేసినట్ట, నేను ఓవర్ యాక్షన్ అదే తిరిగిపోతా ఉంటది అనమాట. మనం ఏడే చేయకుండా సరే వాళ్ళు అంటారు అట్లా. ఇప్పుడు అనే ఛాన్స్ లేదు. అందుకని చెప్పి కామెంట్ లో ఆఫ్ చేసినాం అనుకో, డైరెక్ట్ గా వీడియో ఓపెన్ చేస్తారు, వీడియో చూస్తారు. అట్లా అనొచ్చు అన్న. మనల్ని ఇష్టపడ్డ కూడా చాలా మంది. నాకేం తెలుసా, నాకు మన అమ్మేజోళ్ళు ఉంటారు చూసినా, మన అమ్మేజ్, దాని తర్వాత మీ అమ్మేజ్, అలాంటి వాళ్ళు చాలా మంది 9:30 మార్నింగ్ 10:30 కాగానే వీడియో పెడతారు. ఈవినింగ్ 7:30 కాగానే తొందర పని చేసుకొని అరే స్వప్నస్వామి బ్లాగ్స్, ఆ స్వప్నది పెట్టరా వీడియో, స్వప్న వీడియో వచ్చిందని పెట్టరా, ఆ సామియాల మళ్ళీ ఏం కొనుక్కొచ్చిండో, మళ్ళీ ఏం చేసిండో, సంసారం అంతా ఆగం చేస్తుండో ఆ పిల్లగాడు అని చెప్పేసి చూడనీకి ఎంత మంది వెయిట్ చేస్తారు నిజంగా అనుకోగాని. అంటే ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి మన గురించి అర్థమవుతుంది. అట్లనే మధ్యలో వచ్చినా కూడా వాళ్ళు కొంతమంది ఎట్లా తెలుసా, హాస్పిటల్లో బెడ్ పైన పడుకుంటారా, వాళ్ళకి టైం పాస్ కాదు, పొద్దుంతా అడ్మిట్ అయి ఉంటారు చూసినా, వాళ్ళకి వ్లాగ్ ఆన్ చేసారంటే కథ పొద్దున్న నుంచి సాయంత్రం వాకి దాదాపు ఒక 20 వీడియోలు చూస్తారు. అట్లా 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 టైం పాస్ కాని వాళ్ళు కానీ ఈ లేడీస్, నాకు నిజంగా ఈ అక్క చెల్లెలు చాలా మంది చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ నిజంగా మనం లైక్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. ఇప్పుడు టైం అవుతుంది, నాకు అలవాటు చేసిన స్వప్న ఇది ఇంజక్షన్ లెక్క మతి లెక్క అయిపోయింది. అది నేను ఇంకేం అలవాటు చేయలే బాబా. ప్రస్తుతానికి అయితే బట్టలు అన్ని చదివేసిన, కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి అన్నీ తోమిస్తా, ఎక్కువ లేవు. ఓకే, నాకైతే మాయమ్మో పోషమ్మ, మాయమ్మో పోషమ్మ, దండ తీసేయాలి, మళ్ళీ దండేయాలి, మళ్ళీ ఈ దండ తీసేసి ఆ దండ వేసేసి. దీనికి దండ లేదు బాబా, దీని దండ తెగిపోయింది. నానిగాడు ఆడి 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 ఇట్టిసిరి కొట్టింది, ఇట్టిసిరి కొట్టింది. మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ నాకు దాంట్లో ఏమేస్తుంది తెలుసా, ఇలాచి వేయాలా లవంగాలు, ఇలాచి లవంగాలు వద్దు, ఇలాచి వేసి జర మంచి మైండ్ రిలీఫ్ అవుతుంది అన్నట్టు ఇలాచి చేస్తే. అవును కానీ ఓ స్వప్న, ఇప్పుడు చందు గాని బర్త్డేకి రమ్మన్నాడు బావ, ఆల్రెడీ ఫోన్ చేసిండు, చందు ఫోన్ చేసిండు, మామయ్య వెళ్ళిరా ఒకటే తిరిగి తగులుతుంది ఆమె. చందమ్మ పొద్దున్నే ఫోన్ చేసింది, నాని అన్ని స్కూల్ పంపి అంటే ఈ రోజు నీ బర్త్డే ఉంది కదా మీ ఇంటికి వస్తామని చెప్పేసి నేను డుమ్మా కొట్టిస్తున్నా అని నేను చెప్పిన. కానీ ఆడ నిజంగానే శివనే డుమ్మా కొట్టిందంటే మనం వస్తున్నాం, మనకు స్కూల్ లేక వదిలేసిన కాలేజ్ నేను జస్ట్ నార్మల్ గా చెప్పిన, ఇలా చందక్క బర్త్డే ఉంది కదా నాని అని కూడా పంపిస్తలేదు, మేము తొందరగా వస్తాము అని చెప్పేసి చెప్పిన. పాప మామె కూడా ఏం చేసింది, నాని పాపనే డుమ్మ కొట్టించింది అని, ఆమె కూడా ఇంటికనే ఉందంట. తొందరగా పోదాం, 3:30 అవుతుంది. సో ఫ్రెండ్స్ 3:30 అవుతుంది టైము. సో ఒక రోజు మీతో మాట్లాడాలి ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది. ఏదో ఒక రోజు మీతో లైవ్ కి వస్తాం, ఏ రోజు చెప్పు లైవ్ పెడతాం. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మనతో మాట్లాడక. లైవ్ అంటే ఇప్పుడు కష్టం బావా, ఇప్పుడు కాదు సప్న, రేపు పొద్దున ఆడికి వెళ్ళి వస్తాం. ఎల్లుండి అంటే నైట్ అని ఉంటాను అనుకుంటున్నావా? అంత సీన్ లేదు, ఏ నైట్ అయినా వచ్చేయాలి ఇడికి. అమ్మో ఏ నైట్ అయినా సరే ఇక్కడికి వచ్చేయాలి. జ్యోతి వాళ్ళు కూడా వస్తున్నాడు, ఆల్రెడీ గిరికి కాన్ఫరెన్స్ కలిపి చెప్పింది బావ నాకు. అవునా? జ్యోతి వాళ్ళు మీరు మేము జ్యోతి వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఇక అది ఏ టైం అయితే తెలియదు. కాకపోతే పొద్దున కంటే ఇప్పుడే రావాలి సప్న. ఇప్పుడు నైట్ ఏ టైం అయినా వచ్చినా బెస్ట్, నైట్ ఏ టైం అయినా వచ్చిన బెస్ట్, కానీ ఏమో తెలియదు సిచ్యువేషన్. మనం ఉండమంటేనే మీరేమో మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతారు, మేమేమో వచ్చి అట్లనే అంటుంది అత్తమ్మ, మీరు సాయంత్రం వస్తారు మళ్ళీ నైట్ వెళ్ళిపోతారా? మా ఇంటికాడ ఒక్కోసారి ఒక రోజు కూడా ఉండవాను, మా ఇంటికాడ ఉంటా తీరా నైట్ ఆడనే ఉండి పొద్దున వస్తాను నేను. అవునా? నువ్వు రావా అని అంటే నేను వస్తాను. సండే రోజు జ్యోతుల ఇంటికాడ బోనాల పండుగ కదా. ఈ సండేనే కదా జ్యోతుల పండుగ? ఈ సండేనే. మస్తు ఊర్లలో ఉన్నాయి ఈ సండే. దాని తర్వాత వచ్చే వారం అయితే ఇంకా మొత్తం అందరికి వచ్చే వారమే. ఇక బోనాల జాతరలోనా మా కాళీ శివమెత్తి వస్తున్నదో, కోటొక్క భక్తులతోని మా తల్లి. ఓ శేఖరా, అరే వాట్ ఆర్ యూ డూయింగ్ శేఖరా? గోర్ర ఒరే ఇంత పెద్ద వెరిగేదాకా తీసుకురారా? నేను మామూలు ఎప్పుడైనా తీసుకుంటా కానీ ఇందాక పొక్క తీసినాం కదా, ఈ నేర్సల్లో మొత్తం అదే వచ్చింది మట్టి. ఇప్పుడు మళ్ళీ కడుక్కున్నా పోదు, అందుకనే తీసుకొచ్చి చేస్తున్నా. రైట్, ఈరోజు శుక్రవారం. శుక్రవారమా? బుధవారం గజ్వేల్ అంగడి. నువ్వు అన్నట్టు నువ్వు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా గానీ తీసుకున్నాక ఆలోచిస్తాం కదా, తీసుకున్నాక. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ త్రియాంశ్ బండి చూడు ఎంత మంచిగా రెస్ట్ తీసుకుంటా ఉంది, ఆడి 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 ఇదాన్ని నిద్రవచ్చిండు. దాని తర్వాత వాడు కూడా మంచిగా అబ్బా ఇంత మంచిగా అన్నాడు చూడు, వాము ఇంకా మళ్ళీ డిస్టర్బ్ కాకుండా అన్నాడు, మొత్తం పర్ఫెక్ట్లో అన్నట్టు. సో వాడు లేచేంత వరకు మనం ఎక్కువ రిస్క్ పెట్టొద్దు అన్నట్టు. రిస్క్ పెట్టినామంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఛాయ్ అయిన తర్వాత మెల్ల ప్రశాంతంగా ఛాయ్ తాగి దాని తర్వాత రెడీ అయ్యి ఇక కిష్టాపూర్ పోవాల్సి వస్తుంది. మేడ్చల్ కిష్టాపూర్ పోయిన తర్వాత అక్కడ కొంచెం
బర్త్డే పార్టీ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఓకేనా శిరీష? గుడ్ ఈవినింగ్. శిరీష లేదనుకుని ఇప్పుడు ఇంతసేపు దాకా శిరీష లేదేమో అసలు కనిపిస్తలేదు అనుకుని ఇంతసేపు. ఇంకా ఫ్రెండ్స్ పడుకుందట. వాడుకుంటే ఇంకా నేను ఇప్పుడు లేచి కొంచెం అన్నం తిన్నా. ఈరోజు పొద్దున్న తొందరగా టిఫిన్ చేసినాం. 8:15 టిఫిన్ చేసినాం కాబట్టి యాక్చువల్లీ మనం హాస్పిటల్ పోయినప్పుడు నాకు కూడా ఆకలి అయింది. కానీ హాస్పిటల్ అలా ఏం తినలేము కదా, అందుకే అడిగిన బావ బేకరీలో ఏమన్నా తినిపివంటే. నాని హాయ్, బాగున్నా నాని? పొద్దున నుంచి కనిపించలేరా నువ్వు? ఆమె ఏమంటుంది తెలుసా, మమ్మీ మనము చందక్క దగ్గరికి పోదాం మమ్మీ, చందక్కను ఒకసారి చూసేసేద్దాం మమ్మీ అన్నది. అంటే మామ మనకి ఫోన్ చేయలేడురా, మామ ఫోన్ చేయండి మనం ఎట్లా పోదాము, అత్త మామ ఫోన్ చేయలేదంటే ఇగో నువ్వు అత్త కన్నా మామ కన్నా ఫోన్ చెయ్యి, మనని ఇంటికి రమ్మని చెప్పు, మన వాళ్ళనే చెప్పమన్నమ్మా. మనమే చేసి మనమే నాన్నగారి ఇంటికి రమ్మని చెప్పమని చెప్పేది. మనం చెప్పాను, నువ్వు ఇప్పుడు ఫోన్ చేయి మమ్మీ అని అంటుంది. మస్తు తెలియదు నాన్నగారికి నిజంగా. నాకు ఒకసారి చందక్కని చూడాలనిపిస్తుంది, చందక్కని చూసేసి వచ్చేద్దాం మమ్మీ. బర్త్డే ఉంది ఇంకా చూసి వచ్చేది. మమ్మీకి అత్త కన్నా మామయ్య కన్నా ఇద్దరిట్లో ఎవరికన్నా ఒకళ్ళకి ఫోన్ చేయమను. ఏం తీసుకో? యువర్ విష్. ఆమె మొన్ననే అడిగింది నాకు ఏమి ఇప్పిస్తావు అత్తమ్మా, బర్త్డేకి ఇప్పిస్తా చెప్పేదా? బర్త్డేకి ఇప్పిస్తా చెప్పిన. మరి ఇంకేది నాడి అయిపోతుంది. నాని ఫ్రాక్ బాగుంది అనేది. థ్యాంక్ యూ. అబ్బా ఓ మై గాడ్, ఒకటే సరే థ్యాంక్ యూ. జుట్టులు కూడా మస్తు వచ్చినాయి. వావ్, పిల్క జుట్లు వచ్చినాయి. థ్యాంక్ యూ. బాబా పిల్క జుట్లు మస్తు అంటే మస్తు వచ్చేసినాయి. నువ్వు ఏంది పరిస్థితి, శారీయా లేకపోతే డ్రెస్సా? ఏందా? ఏమైందిరా? ఏమైంది చెప్పి, ఏమైంది? ఓ పని చేద్దామా, క్రియాన్స్ నిన్నే పెట్టుకోమా. స్వప్న శిరీష బోరు కొడుతుంది. ఇప్పుడు శిరీష రాదు కదా, శిరీష రావు కదా. నువ్వు నాన్న దగ్గరనే ఉండాలి, నాన్నకు వండి పెట్టాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. నువ్వు రావు కాబట్టి తమ్ము. అవునా? ఓకే ఓకే రైట్. శేఖర్ నువ్వు వస్తావంటావా? మళ్ళీ ఎందుకా? ఓకే రైట్. హ్యాపీ బర్త్డే చందు. హ్యాపీ బర్త్డే చందు అట. కొట్లాడుకుంటారు, ఏం కాదు, మైకాల దగ్గర లేదు, ఇబ్బంది లేదు. ఇగో మన ఇంట్లో ఎవ్రీడే ఇన్ని పూలు వెళ్తాయి అన్నట్టు, తెంపకపోతే ఇంకా డబ్బలు వెళ్తాయి, తెంపితే ఇన్ని వెళ్తాయి. పువ్వు తెలుసారా నీకు? ఏమంటారు దాన్ని? ఫ్లవర్ అంటారు. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్ ఫైర్. ఏమైంది సార్ నా పిలిచినావు? వాట్ హ్యాపెన్? ఏది ఏమైంది? ఇది ఊసిపోయింది. ఏదది? పట్టా, మిషన్ పట్టా, పట్టానా సంథింగ్, మిషన్ పట్టా అంటారు దాన్ని. ఇది జర పెట్టవా దానికి? ఇప్పుడు అంత ఈజీగా ఏడుస్తుంది అనుకుంటున్నావు? అదేదో దారం పెట్టినట్టు చెప్తున్నావు. రోజుల నుంచి నేను చెప్తున్నా, కరెంట్ పోయింది బావా. కరెంట్ పోయిందా? అయినా ఇది రాసప్న అట్లా అంత ఈజీగా రాదు బావా. నువ్వు ఇబ్బంది పెడుతున్నావు సప్న. ఇబ్బంది కాదు మరి, బయట ఇబ్బందిగా బయటనే ఇస్తా. ఏంటి సత్యం పికో ఫాలక్ అన్నిటికి. దాని మీకెళ్ళి కింది కొద్ది అట్నే నేను వదిలేస్తా. నేను అన్ని చూడు ఎట్లుంది. ఇగో మా అమ్మ ఉన్నప్పుడు గిట్ల ఉండే మిషన్ ఎంత నీట్గా ఉండే. ఇది పట్ట పెట్టమని దాదాపు ఒక 20 days నుంచి ఇంట్లోకెళ్ళి రైట్. ఓకే ఇప్పుడు ఏం కుడతావు? మిషన్ ఏదైనా మంచిగా ఉంటది. ఇప్పుడు ఏం కుడతావు చెప్పరాదు? చీర కొంగు ఫాల్ కుట్టుకుంటా, సారీ కొంగు కుట్టుకుంటా అంతే. జస్ట్ అందుతుంది అసలు అది అందుతుంది. ఎందుకు అందదు బాబా? హలో మేడం గారు బయటికి తీయండి దాన్ని. ఇళ్ళకెళ్ళి దిడిపిత్తిరి, అందుకని అంట సార్ నేను దిడిపిత్తిరి అని. కాదు బాబా, ఇంట్లోకెళ్ళి తీస్తే నువ్వు ఇది మళ్ళీ ఎట్లా పెడతావు చెప్పు? ఆ తర్వాత ఎక్కియచ్చు. ముందుకెళ్ళి గిన్నెకెళ్ళి తీసుకురా. ఇగో గిన్నెకెళ్ళి ఇగో దీని కిందికెళ్ళి తీసుకురా. సరే బాబా, ఇదే ఇక అన్ని దిడిపిత్తిరి పనులు చేస్తాను, అందుకనే ఇప్పుడు పెట్టు కరెక్ట్. ఇది నేను నాకు పెట్టడానికి రాదు, నేను పెట్టుకునే దాన్ని అయితే మీకు ఎప్పుడు మీకు చెప్పను కూడా చెప్పకపోయేదాన్ని నేను. ఇగో ఇది ఇట్లా గట్టి వస్తా చూడు. ఇది లూజ్ అయింది పట్టి. రానే పని రాజ్య పని, మన పని మనం చేసుకోవాలని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. అదే ఇప్పటిగా నేనే చేసుకుంటా. కాదు సప్న మంచిగా ఉన్నదని చెడగొట్టినావు. నేనా? మరి ఇది ఎట్లా పట్టాలి చెప్పి? ఇప్పుడు అట్లనే పెట్టి ఇప్పటిలాగా అది పెట్టడమే కొన ఊపి మీద పెట్టినావు. అది ఉండే ఎట్లుందో అట్లా పెట్టినా. ఇప్పుడు మళ్ళీ నన్ను పడతా అంటావు నానిది వస్తుందా సార్? నీది పడుతుంది. ఇవాళ ఎట్టి పరిస్థితి లేదు పెట్టాలి. ఆయన ఇప్పుడు నీకు ఎందుకు చెప్పేది? చీర కొంగు కుట్టుకుంటాం. ఎప్పుడు ఇప్పుడా? అది ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? ఇప్పుడు మళ్ళీ 18th రానికి వస్తుంది. ఇప్పుడు నెల అవుతుంది. ఆ చీర పిండి పక్కన వాడేసి కుట్టనికే మిషన్ సరిగ్గా లేక. ఇంకో నీకు మిషన్ షాప్ పెట్టిగా, స్వప్న స్వామి మిషన్ షాప్.
స్వప్నస్వామి కలెక్షన్స్, స్వప్నస్వామి షిప్ ఫామ్, స్వప్నస్వామి ఇంకా అన్నీ మీరే పెట్టుకోరు సామన్న, అన్నీ మీరే పెట్టుకోరు కదా సామన్న. నీకు దమ్ము వస్తుంది అది పెట్టేందుకు కూడా. ఇగో మరి ఇది ఏమనుకున్నావు, తోలు, ఏం తోలది? చర్మం తోలు, చర్మంతో చేస్తారు దీన్ని. దాన్నా అది మరి ఇది ఏందనుకున్నావు, చర్మం ఇది మేకతోలు కానీ బర్రెతోలు కానీ కాదు, కానీ మేకతోలు లేదంటే బర్రెతోలు చర్మం, ఈ చర్మంతో చేస్తారు దాన్ని, అందుకని ఇంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కొత్తగా కొనుక్కోవచ్చు కదా చెప్పిన, ఒకటి కొత్తగా వస్తుంది, దొరుకుతుందా? ఇక లిప్పి ఒకటి మళ్ళీ సేమ్ అది కూడా ఇట్లా వస్తుంది పిన్ తోటి, మళ్ళీ పిన్ ఇదిగో ఇట్లా ఈ మిషన్ ఆగక మాట్లాడుకుంటూ ఆగుతాడా? డాడీకి అది పెట్టేందుకు దమ్ము వస్తుందిరా, ఇంకా నన్నే పెట్టుకోమన్నాడు. ఇది పట్టుకో దా అన్న ఏం మీద కొట్టేవా ఇంత జరుపు, ఏలా జరుపు. అయిపోయినా ఇంకేముంది వచ్చింది వచ్చింది కానీ అది ఆగాలి కదా సప్న, ఉండాలి కదా. దారం దొరుకుతావు మరి, ఇవరకు కూడా అట్నే వచ్చింది, ఇంకా దారం దొరుకుతావా మరి? చూద్దాం. మళ్ళీ ఉచిపోతే మళ్ళీ గుస్తావా? గిర పట్టుకోను. అమ్మా సో ఫైనల్లీ ఇక్కడ అయితే ఇది వచ్చేసింది, కానీ పని చేసే సప్న ఎక్కువ రోజులు ఉండదు ఇది. అందుకే కొత్తది ఇప్పి బావా అంటున్నా. ఇది ఇప్పుడు ఇడికి వచ్చింది, కానీ ఇడికి వచ్చేటప్పుడు ఉంటుంది అంటావు. ఇడికి వచ్చేసరికి ఎవరు మీ ఇంట్లో అయినా మిషన్లు గిట్టిన ఉంటాయి సప్న. ఇది వచ్చింది 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 వస్తుంది, సెట్ అవుతుంది కదా. ఇగో ఇదేది, ఇగో ఇక అమ్మా కింద చూసినావు సప్న ఎట్లుందో. మరి మిషన్ ఏడవాడుతున్నాం బాబు మనం. మై గాడ్, ఓ మై గాడ్, ఘోరాది ఘోరంగా ఉంది సప్న కింద. తమ్మునికి కొన్ని రోజుల నుంచి చెప్తున్నా, నువ్వు మిషన్ చూసి పెట్టుకోవచ్చు కదా, తమ్మునికి చెప్పింది వేస్ట్ కానీ. ఇదిగో రోజు ఇదే సారీ సప్న, ఇది ఆల్రెడీ ఉంది కదా, కట్టినావు ఆల్రెడీ ఒకటేసరికి. ఒకటేసారి కట్టినా, మళ్ళీ కట్టలేదు, అంటే జస్ట్ బర్త్డేకే కదా బాబు, అందుకని చెప్పేసి అది. ఎత్తుకెత్తు ఉన్నావాడా, ఎత్తుకెత్తు ఉన్నాదానా, నేను రాత్రి ఒకటి పంపించిన చూసినావా బావా జల్దీ రావా. అంటే ఇదే పాటకి వేరే వాళ్ళు ఎవరు పాడిరు. అవును రీల్ ఇవ్వదా ఈ మధ్య, మనకు రీలే లేవు సప్న. తీద్దాం, ఎప్పుడు తీద్దాం? చెల్లెల ఇంటికాడ బోనాల పండుగ మంచి తయారైతంగా. ఆ బోనాల జాతరలో నా మా తల్లి శివమెక్కి వస్తున్నాదు, ఆ పాట చేద్దామా? మంచిగా హైట్ ఉన్నావు, ఈ పాటకి ఎంబ్రాయిడింగ్ మిషన్ నేర్చుకొని పెడితే నా స్వామి రంగా స్వప్న స్వామి కలెక్షన్, స్వప్న స్వామి మిషన్ కుట్టుడు అని పెడితే ఎట్లుంటుండే? మంచిగా ఉంటుంది బాబా. అది కూడా 2 రోజులు స్టార్ట్ చేసి వదిలేసి ఎట్లుంటుండే? అంతే, మనది ఏది పొడిగలేం కదా. అంతే. అవన్నీ ఓ సప్న, ఈ మిషన్ కిందికి పోయేటట్టుంది, మొత్తం డౌన్ అయిపోయింది అక్కడ. అందులో నీకు ఒకటి తెలుసా, అందులో ఇగో ఇల్లు ఇరికిచ్చి చూసినావు మనలో. ఏం తెలుసా అందులో ఇరికిచ్చింది? స్కేలు. స్కేల్ అందులో ఇరికిచ్చిరు, అట్లుంటుంది అన్నాడు క్రియాన్స్ తోటి, అట్లుంటుంది. ఆయన క్రియాన్స్ అందదు, అది నాన్నగాడ ఇరికియచ్చు. అవు ఇది లుంట పడుతుంది ఇట్లా. కొత్త మిషన్ ఏమొద్దు కానీ చెక్కనే చేంజ్ చేయాలి. పక్క మిషన్ ఉంది కదా ఇంకోటి, ఇది పికో మిషన్. ఇలాంటిది కూడా ఇంకోటి ఉంది కానీ అది కూడా చేపియాలి, అది చేపిస్తే వస్తుంది. ఓకే ఓకే. ఆల్రెడీ ఈ చీర కట్టుకుంది ఫ్రెండ్స్, మళ్ళీ దీన్ని ఇప్పుడు ఇది ఓన్లీ క్రియాన్స్ బర్త్డే రోజు నైట్ ఇట్లా కట్టుకొని ఇప్పేసినాం అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు చందిగాన్ బర్త్డేకి మళ్ళీ కట్టుకొని ఇట్లా ఇప్పేసావు. దీన్ని ఆ రోజు కట్టి ఇప్పేసిన అంటే దీన్ని కొంగులు కుట్టలేదు, ఏం కూడా చేయలేదు, అందుకని ఇప్పుడు దీన్ని కుట్టాల్సి వస్తుంది. ఈ చీర ఇన్నే పోతుంది, పిండినా కానీ మళ్ళీ దుమ్ము పడుతుంది. సూపర్ 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 కుట్టింది, కానీ మళ్ళీ ఊసిపోయింది. ఇది చూపి నాకు దమ్మలా పెట్టు, ఇలా అటు సైడ్ పోతాం కదా, ఒకటి తీసుకొని వద్దాం కానీ పెట్టు బాబు. టైం ఎంత అవుతుంది తెలుసా? నీ కాలు మోగుతా, ఇది ఒక్కటే ఇప్పుడు, లేకపోతే దాన్ని ఇట్లా కుట్టాలంటే మస్తు టైం పడుతుంది బాబా. ఎంత దూరం ఉంది? ఇగో ఇంత దూరం ఉంది. నేను అంటే తీయటొచ్చు, ఎట్లా వచ్చి అది ఎట్లయినా ఉండదు సప్న, నువ్వు అంత స్పీడ్ దొక్కుతావు, అది ఉండదు, అనవసరంగా వేస్ట్. కానీ నేను స్పీడ్ ఏం దొక్కలే బాబు, మెల్లగానే దొక్కినా, ఈ మిషన్ ఇట్లా సతాయిస్తుందని. సరే ఇట్లా అంటే తినను, ఇట్లా అనాలిగా అంతేగా, ఇట్లా అనుకుంటా కుట్టాలి. అను ఏం కాదు, అయిపోయేదాకా కుట్టు పడుతున్నాడు కాదు, కుట్టు పడుతున్నాడు, కుట్టు పడుతుంది కానీ టైం పడుతుంది. అను అను అదే తొక్కుడు ఉంటే నాకు అయిపోతుంది. కానీ కుడుతూనే ఉండు, కుడుతూనే ఉండు, కుడతా. సో యాక్చువల్లీ ఈ దారం పోయింది కాబట్టి ఇగో ఇది పరిస్థితి, ఇట్లా కూడా కుట్టాల్సి అనిపించి ఇగో ఇప్పుడు తెలుస్తుంది నాకు. చాలా అయిపోయింది, ఇంకెంత ఇంకా ఉంది అను దబదబా అని ఇప్పట్లాగా చేయగలుగుతుంది సార్ మా ఇలా ఏలు పెట్టి తిప్పుతూనే ఉండు, తిప్పుతూనే ఉండు, తిప్పు. ఆపు ఆపు ఆపు. అయిపోయిందా? ఇంకొంచెం ఉంది, ఇది అయిపోయిందంటే అయిపోతుంది. కానీ